సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఉండదు చూడండి, రెడ్ వుడ్ జంగల్ సఫారీ అనేసి. ఇది వచ్చేసి రాజంపేటలో ఉంటుంది. రాజంపేట నుంచి రాయచోటి వెళ్ళే ఘాట్ సెక్షన్లో అయితే ఉంటుందన్నమాట. నేను చాలాసార్లు ఈ రోడ్డుకు అయితే వచ్చాను, ఇక్కడికి అయితే ఎప్పుడు రాలేదన్నమాట. ఇదేందో కూడా నాకు తెలియదు, ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇదేందో రెడ్ వుడ్ జంగిల్ సఫారీ అని ఉంది. అక్కడ ఒక బోర్డు కూడా ఉంది చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇది ఎక్కడికి వెళ్తుంది దారి అనేసి. తుమ్మల బెయిలు బంగ్లా అంట. 18 కిలోమీటర్లు అయితే రోడ్డు ఉంది ఇక్కడ. ఇంత హైట్లో ఫారెస్ట్లో 18 కిలోమీటర్ల రోడ్డు అయితే వేశారు గవర్నమెంట్ వాళ్ళు. చూడండి, ఎస్ఆర్ పాలెం సెక్షన్, సింహాచల అడవులు. ఇక్కడ వచ్చేసి రూట్ మ్యాప్ కూడా ఉంది చూడండి. రూట్ మ్యాప్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేసి. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో మనకు పెద్దగా ఐడియా లేదబ్బా. ఇక్కడ ఊరి పేర్లు కూడా వేశారు, అది మనకు పెద్దగా ఐడియా అయితే లేదు. రూట్ మ్యాప్ రెడ్ వుడ్ జంగిల్ సఫారీ. ఓ మై గాడ్, అక్కడైతే నెమిళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇది జంగిల్ సఫారీ కదా, నెమిళ్ళు కూడా ఉన్నాయి చూడండి. అక్కడ మీకు కెమెరా కనిపించకపోవచ్చు, చాలా లాంగ్లో ఉంది. ఇక్కడ ఇది జంగిల్ సఫారీ కాబట్టి ఇక్కడ యానిమల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇది టూరిజం కోసం అయితే కట్టారు. నేను అయితే ఎప్పుడైతే వెళ్ళలేదు, ఇప్పుడే చూస్తున్నాను ప్రజెంట్. ఇక్కడ చూస్తే కనుక మీకు వెల్కమ్ టు తుమ్మల బెయిలు 18 కిలోమీటర్స్ అనేవి అయితే ఉంది. ఇక్కడ ఇలా స్ట్రైట్గా వెళ్తే 18 కిలోమీటర్స్లో తుమ్మల బెయిలు అనే స్పాట్ అయితే వస్తుంది అనుకుంటాను. ఒకప్పుడు ఇది టూరిజం కోసం డెవలప్ చేసినట్టున్నారు, కాకపోతే టూరిజం సరిగ్గా మెయింటైన్ చేయలేదు గవర్నమెంట్ వాళ్ళు. మెయింటైన్ చేస్తే కనుక పక్కా సూపర్గా అయితే టూరిజం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ ఫారెస్ట్లో వీటికి కొద్దిగా వాటర్ అయితే పట్టి చెట్లకి నీట్గా చేస్తే కనుక టూరిజం భలే డెవలప్ అవుతుంది. అక్కడ నెమిళ్ళు కూడా ఉన్నాయి, ఇక్కడి నుంచే కనిపిస్తున్నాయి. లోపలికి అలవ్ అయితే లేదు ప్రజెంట్. సో ఇప్పుడు వాళ్ళు మెయింటెనెన్స్ వర్క్ కోసం వాళ్ళ మటుకే వెళ్తూ ఉంటారు అనుకుంటా. టూరిజం అయితే ఓపెన్ చేయట్లేదు. నెమిళ్ళు అరుస్తున్నాయి, లిటరలీ సౌండ్ అయితే ఇక్కడ వరకు అయితే వస్తుంది. సో ఇది కూడా ఓపెన్ చేస్తే నేను ఒకసారి అయితే వెళ్ళి మీకు చూపిస్తాను ఇక్కడ ఏముందనేసి, కనుక్కుంటాను ఇది ఎప్పుడెప్పుడు ఓపెన్లో ఉంటుందనేసి. ఇది రాజంపేట దగ్గర అయితే ఉంటుంది, రాయచోటి ఘాట్ సెక్షన్లో జంగిల్ సఫారీ, రెడ్ వుడ్ జంగిల్ సఫారీ. సో ఇది నాకు చాలా బాగా అయితే నచ్చింది. 18 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ యానిమల్స్ లైన్స్ లేవు. ఇక్కడ టైగర్స్ అయితే ఉన్నాయి అనుకుంటాను, చిన్న చిన్న చీతాలు అటాటి, నెమిళ్ళు, జింకలు అవి కూడా మామూలుగా రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు చెప్పే ప్రకారం ఇక్కడ ఏనుగులు కూడా ఉన్నట్టు చూపిస్తున్నారు. అలాగే నెమిళ్ళు, జింకలు, చీతాలు అయితే ఉన్నాయి. ఈ 4 యానిమల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే పూర్తిగా నోటీస్ అయితే ఇచ్చారు చూడండి, ఫారెస్ట్ అధికారుల అనుమతి లేని లోపలికి వెళ్ళకూడదు అనేసి. సో మీరు ఇవన్నీ పాటించాలా, లేదంటే మీరు జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. నా ఆటోని ఎఫ్సీ చేయించడానికి రాయచోటికి అయితే వెళ్తున్నాను. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.